హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రెజెంట్ నేనైతే బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. తమ్నైలో చూసారు కదా. ఆహ్, గుప్తనేటి వేట స్టార్ట్ ఈవేళ మొదటి రోజు. ఆహ్, ఆట స్టార్ట్ అయింది. సో ఈ రోజు ఫస్ట్ అన్నమాట తీసుకోవడం జరిగింది. ఎస్టర్డే స్టాక్స్ గురించి యాక్చువల్లీ 6 స్టాక్స్ గురించి ఎక్స్‌ప్లనేషన్ చేశాను. బట్ ఏంటంటే స్టాక్స్ తీసుకుందాం అనుకున్నా. కానీ ఈరోజు అన్‌ఫార్చునేట్‌లీ నిఫ్టీలో ట్రేడింగ్ దొరికిందనమాట. సో నిఫ్టీ ఆప్షన్స్‌లోనే తీసుకున్నాను. స్టాక్స్ కూడా యాక్చువల్లీ వచ్చాయి ప్రాఫిట్. బట్ ఏంటంటే ఆప్షన్‌లో బాగుండిందనమాట. సో ఆప్షన్‌లో తీసుకున్నాను. ఈవేళ ప్రాఫిట్ అన్నమాట. 5500 వరకు వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఫస్ట్ నా ప్రాఫిట్ స్టేట్మెంట్స్ అన్నమాట. గుప్తా అనేది వేట స్టార్ట్ అన్నమాట. ఈ రోజు నుంచి ఒకటి ఈ రోజు ఫస్ట్. సో ఇకపైన కంటిన్యూ లాస్ ఆర్ ప్రాఫిట్ అనేది మనం రోజుకి ఎన్ని ట్రేడ్లు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి. సో ఈవేళ నేను తీసుకున్నాను. బట్ ఆప్షన్‌లో ట్రేడింగ్ బట్ రేపటికైతే తీసుకోను. ఎందుకంటే స్టాక్స్‌లో బాగుంటుంది కాబట్టి. స్టాక్స్‌లో బాగోలేకపోతే రెండిట్లో కొద్దిగా నిఫ్టీలో బాగుంటే తీసుకుంటాను. లేదంటే డెఫినెట్లీగా నేను స్టాక్స్‌లోనే తీసుకుంటానన్నమాట. లైవ్‌లో చేద్దాం అనుకున్నాం. సో రెయిన్ ప్రాబ్లమ్, ఎక్కువగా వడగళ్ళనేది గట్టిగా పడ్డాయి మా సైడ్ అన్నమాట కంటిన్యూగా. సో అందువల్ల లైవ్‌లో చేయలేకపోయాను. సో ఫ్రెండ్స్, ఈరోజు నా ప్రాఫిట్ అనేది చూసుకుందాం. ఫస్ట్ ప్రాఫిటే కదా ఎవరికి అయినా కావాల్సింది. చూడండి ఫ్రెండ్స్, ప్రాఫిట్ అనేది ఈరోజు 5500 అన్నమాట. యాక్చువల్‌గా నేను తీసుకున్నటువంటిది 3 స్ట్రైక్ ప్రైస్‌లో తీసుకోవడం జరిగిందనమాట. 22,300 పుట్ ఆప్షన్ ఒకటి, తర్వాత 22,600 పుట్ ఆప్షన్, అలాగే 22,700 పుట్ ఆప్షన్ తీసుకున్నాను. ఒక దగ్గర వచ్చేసి 680 వచ్చిందనమాట ప్రాఫిట్. ఒక దగ్గర వచ్చేసి 4647 దగ్గర వచ్చింది. ఒక దగ్గర ప్రాఫిట్ వచ్చేసి 173 రూపీస్ వచ్చాయన్నమాట. టోటల్‌గా వచ్చేసి ప్రాఫిట్ 5500 రూపీస్. ఇది నా అకౌంట్ అన్నమాట. డీమార్ట్ అకౌంట్‌లో నేను గెయిన్ చేసినటువంటి ప్రాఫిట్ అన్నమాట. గుప్తనిధి వేట తెలుసు కదా. లైన్‌కి అడ్డొస్తే ఎదురే లేదు. సో దూసుకుపోతుంది. సో అందుకే టాపిక్ అంటే హెడ్డింగ్ పెట్టడం జరిగింది. సో ఇకపైన వేట అనేది మొదలుపెట్టాలి. సో లైన్ వేట అన్నమాట. హంటింగ్ అనేది చేస్తూ ఉండాలి ఇకపైన. ఎన్ని యానిమల్స్ దొరికినా దాన్ని కంప్లీట్ చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. సో దిస్ ఈజ్ లైన్ అటాక్ అన్నమాట. గుప్తనిధి వేట మనం ఎలా చేయాలనేది కంప్లీట్‌గా చేస్తూ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓకే. నేను ఏ విధంగా తీసుకున్నాను స్ట్రాటజీ మీకు లైవ్‌లో చెప్తానన్నాను కదా. సో ఈరోజు ప్రాబ్లమ్ అయింది, చెప్పలేకపోయాను. టుడే ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను ఆఫ్‌లైన్‌లో. సో లైవ్‌లో చేస్తాను రేపటి నుంచి. స్టాక్స్‌లో జస్ట్ ఆప్షన్‌లో చేస్తాను మీకు. ఈరోజు మాత్రం ఆప్షన్‌లో చేస్తాను. స్ట్రాటజీ ఎలా ఉపయోగించాను, ఏటి ఉపయోగించాను, నేను ఏ టెక్నికల్ ఇండికేటర్స్ ఉపయోగించలేదు. జస్ట్ ఐ యామ్ ఎన్ ఓన్ టాలెంట్‌తో చేయడం జరిగిందనమాట. ఓకే ఫ్రెండ్స్, అయితే చూద్దాం మనం ఎలాగా తీసుకున్నాం ఏంటనేది. ఇక్కడ నేను జిరోదా అనమాట తీసుకున్నాను. అప్ స్టాక్ అకౌంట్ తీసుకున్నాను. నాకు 3 కూడా ఉంది. జిరోదా ఏంజెల్ వన్, అప్ స్టాక్ కూడా ఉంది. సో నేను ఏది అనుకూలంగా ఉంటే అదే వాడుతూ ఉంటాను. చార్ట్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఏంటంటే 9:30 ఇక్కడ చూడండి. 9:30 అన్నమాట. 9:15కి మనకు మార్కెట్ అనేది ఓపెన్ అవుతది. 9:15కి మార్కెట్ అనేది ఓపెన్ అవుతది. సో ఓపెన్ అయిన తర్వాత మనం ఏంటంటే 9:15 నుంచి 9:30 వరకు మార్కెట్‌లో దూకకూడదన్నమాట. వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మనకు 15 మినిట్స్ క్యాండిల్‌ని హై అండ్ లో అన్నమాట. ఏం చేయాలి గుర్తుంది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ 9:15కి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 9:30 వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత మనము 15 మినిట్స్ క్యాండిల్ అంటే 9:15 మినిట్స్ క్యాండిల్ అన్నమాట. 9:15 మినిట్స్ నుంచి 9:30 మధ్య క్యాండిల్ 15 మినిట్ క్యాండిల్ వస్తుంది కాబట్టి ఈ క్యాండిల్ ఇప్పుడు సపోజ్ ఈ క్యాండిల్ ఎలా ఏర్పడింది. ఓకే, నా డ్రాయింగ్ రాదు సరిగాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఐ అన్నమాట. ఇది లో అనేది మనం డ్రా చేయాలి. ఇది ఐ అనేది, ఇది లో అనేది డ్రా చేయాలి. డ్రా చేసినట్లయితే మనకు దీనివల్ల ఏం తెలుస్తుందంటే రేంజ్ తెలుస్తాయి. ఈ రేంజ్ లో మనము క్యాండిల్ యొక్క స్ట్రెంగ్త్, పవర్ తెలుస్తుంది. అప్పుడు మనం క్యాండిల్ అనేది
బేరీ సైడ్ అయితే ఎటు వెళ్తుంది మూవ్‌మెంట్, బుల్లి సైడ్ అయితే ఎటు వెళ్తుంది మూవ్‌మెంట్ అనేది మనకు ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఇక్కడ ఎందుకంటే కొన్ని కేండిల్స్ మార్కెట్ ఇలాగ ఓపెన్ అయ్యి మళ్ళీ బ్రేక్‌ఔట్ చేసి కిందకెళ్ళిపోతాయి. సో, కొన్ని కేండిల్స్ ఏం చేస్తాయంటే మార్కెట్ అనేది ఇలా ఇక్కడ ఓపెన్ అవుతది. కిందకెళ్ళి మళ్ళీ బ్రేక్‌ఔట్ చేయడానికి ట్రై చేస్తాయి. సో, ఏంటంటే మనకు హ్మ్, ఇక్కడ చాలా మంది కొన్ని స్ట్రాటజీ యూజ్ చేస్తారు. బట్ ఏంటంటే నేను కొన్ని లాజికల్‌గా చేయడం జరిగింది. సో, మనం ఏంటంటే ఇక్కడ తెలిసింది కదా! 15 మినిట్ క్యాండిల్ అంటే 9:15 నుంచి 9:30 క్యాండిల్ 15 మినిట్ క్యాండిల్‌ని హై అండ్ లో అనేది మనము ఆహ్, హారిజాంటల్ లైన్స్ అనేది ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇదేంటి అంటే ఇది 15 మినిట్స్ క్యాండిల్ కాబట్టి ఇది హై అన్నమాట. తర్వాత ఇది వచ్చేసి లో అన్నమాట. అంటే 9:15 నుంచి 9:30 వరకు వెయిట్ చేయాలి. దూకకూడదు మార్కెట్‌లో. అప్పుడు మనం దానిని ఏం చేయాలి అంటే హై అండ్ లో అనేది మనము ఒక ఈ విధంగా లైన్స్ పెట్టుకున్న వెంటనే మనం ఏం చేయాలంటే 15 మినిట్స్‌కి 5 మినిట్స్‌కి చేంజ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడొచ్చింది గదా! ఇక్కడ చూడండి. క్లారిటీగా చెప్తాను అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. లాస్ అనేది ఉండదు. మనకు డ్రాప్ అనేది అవ్వం. అంటే మనకు డ్రాప్ చేస్తారు కదా! డ్రాపింగ్‌లో దొరకకుండా ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్, సెకండ్ 5 మినిట్ క్యాండిల్, థర్డ్ 5 మినిట్ క్యాండిల్. ఓకే. ఈ 3 క్యాండిల్స్ ఇది హై అన్నమాట. ఇది లో అన్నమాట. ఓపెనింగ్ ఇలాగ అయింది, పైకెళ్ళింది. సో, తర్వాత మనకు ఏంటి అంటే నెక్స్ట్ క్యాండిల్. ఓకే. నెక్స్ట్ క్యాండిల్ అనేది ఈ క్యాండిల్ ఏర్పడింది. ఓకే. ఈ క్యాండిల్ ఏర్పడింది. యాక్చువల్‌గా ఇది పైకెళ్ళలేదు. ఇక్కడ రూల్ ఏంటంటే ఆ రూల్ లైవ్‌లో చెప్తాను. ఇప్పుడైతే నేను చెప్పను. సో, ఇప్పుడు మనకు ఈ 3 క్యాండిల్ ఎరిగిన తర్వాత ఇక్కడ మనకు ఒక స్పిన్నింగ్ టాప్ అనేది ఏర్పడింది. అంటే ఇండిసిజన్ క్యాండిల్. ఇండిసిజన్ క్యాండిల్ ఎలా అంటే ఈ క్యాండిల్ అనేది పైకి వెళ్ళాలా? వెళ్ళకూడదా? అనేది ఆలోచించింది. సో, అందుకే ఈ క్యాండిల్ ఏర్పడ్డది. ఈ క్యాండిల్ ఏర్పడ్డ వెంటనే మనకు సైకాలజీ పరంగా ఏంటంటే ఈ క్యాండిల్ వల్ల ఆహ్, ఈ క్యాండిల్ ఏర్పడిన క్యాండిల్ తర్వాత క్యాండిల్ ఎటు స్టార్ట్ అయితే అటువైపే కంప్లీట్‌గా మూవ్‌మెంట్ అనేది ఉంటుంది. ఎటువైపు మార్కెట్ ఓపెన్ అయితే అటువైపే వెళ్ళిపోతాయన్నమాట. సో, అందుకనే ఈ క్యాండిల్ తర్వాత క్యాండిల్ మార్కెట్ ఇటు ఓపెన్ అయ్యి కంప్లీట్‌గా కిందకి వచ్చేసింది. సో, ఇలా కిందకొచ్చింది కాబట్టి మనము ఇప్పుడు 30 తర్వాత మనం ఈ క్యాండిల్ తర్వాత మనం ఇక్కడ ఎంటర్ అనేది తీసుకోవచ్చు. స్మాల్ ఎంటర్ అనేది తీసుకొని మనము స్టాప్ లాస్ అనేది దానిపైన అనేది పెట్టుకోవచ్చు. ఎందుకంటే పైకెళ్ళి మళ్ళీ కిందకొచ్చి పైకి వెళ్తది. సో, అందువల్ల ఏంటంటే మనకి ఎలాగైనా ఇక్కడ ఒక ఎంటర్ దొరుకుతది కాబట్టి ఇక్కడ ఒక ఎంటర్ అనేది తీసుకోవచ్చు. తర్వాత ఇది లో కదా! లో బ్రేక్ చేసింది. లో బ్రేక్ చేసింది కాబట్టి ఈ క్యాండిల్ అదే క్యాండిల్ బ్రేక్ చేసింది. ఓకే. తర్వాత క్యాండిల్ వెళ్ళి ఇక్కడ ఓపెన్ అయ్యి కిందకెళ్ళింది. బట్ పైకొచ్చింది. సో, మనం ఏంటంటే బై ఎంటర్ అనేది తీసుకోము మళ్ళీ. తర్వాత నెక్స్ట్ క్యాండిల్ కిందకొచ్చింది. కానీ బై ఎంటర్ అనేది మళ్ళీ పుట్ ఆప్షన్ బయింగ్ అనేది తీసుకోం. ఇక్కడ ఏంటంటే ఈ క్యాండిల్ అనేది లోపలికి ఇన్ అయింది. అంటే ఈ క్యాండిల్ లోపలికి ఇన్ అయింది కాబట్టి మనము పుట్ ఆప్షన్ బయింగ్ అనేది తీసుకోం. ఎందుకంటే ఆల్రెడీ లో టచ్ చేసింది కాబట్టి తీసుకోం. నెక్స్ట్ క్యాండిల్ కూడా మళ్ళీ అగైన్ ఇక్కడే టచ్ అయింది కాబట్టి తీసుకోం. థర్డ్ క్యాండిల్ టచ్ అవ్వలేదు. టచ్ అవ్వలేదు కానీ టచ్ అవ్వలేదు కాబట్టి మనం దాన్ని ఏం చేస్తామంటే ఇక్కడ సింపుల్‌గా మళ్ళీ ఈ విధంగా పెట్టుకుంటాం అన్నమాట. పెట్టుకొని ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫస్ట్ మనకు ఈ క్యాండిల్ దాటింది. బట్ ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ చూస్తాం. ఈ క్యాండిల్ లోపలికే ఈ క్యాండిల్ అంటే ఈ లోపలికే ఎంటర్ అయింది. సో, అవ్వదు మనకు. ఈ క్యాండిల్ కూడా అవ్వదు. లోపలికి ఎంటర్ అయింది కాబట్టి అవ్వదు. ఈ క్యాండిల్ ఓకే. ఈ క్యాండిల్ బయటకు వచ్చింది కాబట్టి ఒక రెడ్ క్యాండిల్ తర్వాత గ్రీన్ క్యాండిల్ అయితే ఆ క్యాండిల్ యొక్క లోహను ఐ అని తీసుకోవాలి. ఇది లో. ఇది ఎటు వచ్చేసి ఐ. ఈ ఐకు మనం ఒక లైన్ అనేది తీసుకోవడం అనేది జరగాలి. జరిగిన తర్వాత నెక్స్ట్ మనం యాక్చువల్‌గా తీసుకున్నట్లయితే దీని బయట ఈ క్యాండిల్ ఈ లైన్ బయట ఏమాత్రం రెడ్ క్యాండిల్ ఎంటర్ అయితే అప్పుడు మనం ఇక్కడే ఎంటర్ ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. పుట్ ఆప్షన్ ఎంటర్ ప్లాన్.
పుట్ ఆప్షన్ ఎంటర్ ప్లాన్ అనేది చేసుకుంటాం. ఇక్కడ చూడండి చాలా స్ట్రాటజీస్ అన్నమాట. నేను లైవ్‌లో అయితే ఇంకా బాగా చెప్తాను. బట్ ఏంటంటే ఇది కూడా మీకు కొంత అర్థమవుతదని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే చూడండి ఇది టచ్ అవ్వలేదు. ఇది క్యాండిల్ టచ్ అవ్వలేదు కాబట్టి దీని యొక్క హైని ఇలా లైన్ గీసుకున్న తర్వాత ఇది మనకు ఎంటర్ అన్నమాట. పుట్ ఆప్షన్‌కి ఎంటర్ లైన్. దీన్ని ఏమంటారంటే టాప్ క్యాండిల్ అంటారన్నమాట. టాప్ క్యాండిల్. ఇది టాప్ క్యాండిల్. టాప్ క్యాండిల్. ఈ టాప్ క్యాండిల్ గీసుకున్నట్లయితే దీని పైన ఈ ప్రతి క్యాండిల్ కూడా చూడండి. ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. ఈ క్యాండిల్ కూడా క్లోజ్ అవ్వలేదు. ఈ క్యాండిల్ కూడా క్లోజ్ అవ్వలేదు. ప్రతి క్యాండిల్ కూడా గీత దగ్గరే క్లోజ్ అయింది. లోపలికి క్లోజ్ అయింది. గీత దగ్గర క్లోజ్ అయింది. గీత బయట మాత్రం క్లోజ్ అవ్వలేదు. సో దానివల్ల ఏంటంటే స్ట్రెంత్ అనేది ఇక్కడ ఉంది. బయింగ్ స్ట్రెంత్ ఉంది అన్నమాట. అందుకనే బయటకి క్లోజ్ అవ్వలేదన్నమాట. అయితే యాక్చువల్ గా 15 మినిట్స్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది. దీని తర్వాత టాప్ క్యాండిల్ అన్నమాట. ఇక్కడ క్లోజ్ అయింది. దీని బయట మనం ఎంటర్ ఉంటది. అంటే పుట్ ఆప్షన్ బై చేసే వాళ్ళకి. సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీ క్యాండిల్ కూడా చూడండి. ఏ క్యాండిల్ అయినా ఇక్కడ ఏ క్యాండిల్ అయినా చూసుకోండి. ఏదైనా సరే ఈ క్యాండిల్ బయట ఏమైనా క్లోజ్ అయిందా అంటే ఏ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. సో అందువల్ల మనం ఏం చేస్తామంటే అలాంటప్పుడు మనకు బయింగ్ స్ట్రెంత్ ఉందని చెప్తుంది. సో కాబట్టి డెఫినెట్లీగా రూల్ ఏంటంటే ఈ క్యాండిల్‌కి 50% రిటర్న్ ఎళ్లి మళ్ళీ వెనకకెళ్ళి మళ్ళీ ముందు వస్తాయి. సో అలాంటప్పుడు మనము చిన్న చిన్న ట్రేడ్‌లు అనేది చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. సో ఈ క్యాండిల్ అనేది బయటకి ఈ క్యాండిల్ ఓకే. ఈ క్యాండిల్ బయట క్లోజ్ అవ్వలేదు. ఓకే. ఈ క్యాండిల్ కూడా బయట క్లోజ్ అవ్వలేదు. ఈ క్యాండిల్ కూడా బయట క్లోజ్ అవ్వలేదు. ఈ క్యాండిల్ కూడా బయట లోపలికి క్లోజ్ అయింది. సో అప్పుడు మనం ఏంటంటే ఇక్కడ స్మాల్ ఎంటర్ అనేది తీసుకోవడానికి ఛాన్స్ ఉంటాయి. చిన్న ఎంట్రీ అంటే ఎలా తీసుకోవాలో చెప్తాను. సో మనం ఏంటంటే ఇన్ని క్యాండిల్స్ ఆల్రెడీ ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ కాబట్టి నెక్స్ట్ క్యాండిల్ చూసి మనం ఎంటర్ తీసుకోవాలి. సో ఇది దాటట్లేదు కాబట్టి మనము ఇక్కడ ఎంటర్ తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత మనకు 67 పాయింట్స్ అన్నమాట నిఫ్టీలో. 67 ఈ క్యాండిల్ ఉంది కదా! ఈ క్యాండిల్‌కి ఇక్కడ 22 పాయింట్స్ ఎంటర్ తీసుకోవాలి. ఇక్కడ ఆప్షన్‌లోనైతే మాక్సిమం ఇది 63 అంటే ఇంచుమించు 30 పాయింట్స్ అన్నమాట. 35 పాయింట్స్ ఆప్షన్‌లోని. ఇక్కడ ఇందులోనైతే మాక్సిమం 22 పాయింట్స్ అంటే 10 పాయింట్స్ ఎంతో వస్తదన్నమాట స్టాప్ లాస్. ఇక్కడ 30 పాయింట్స్ టార్గెట్ 22 అంటే 10, 11 పాయింట్స్ అన్నమాట స్టాప్ లాస్ అన్నమాట. మీరు డెల్టాని బట్టి మీరు ఎంచుకున్న స్ట్రైక్ ప్రైస్ ఇంటూ డెల్టాని బట్టి డిపెండ్ అయి ఉంటదన్నమాట మనము. కాబట్టి మీకు ఈజీగా చేయొచ్చు. మరి ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి స్ట్రైక్ ప్రైస్‌లోని స్ట్రైక్ ప్రైస్‌లోని డెల్టా ఆధారంగా తీసుకోవాలి. ఇక్కడ చూడండి నేను తీసుకున్నది ఏంటంటే డెల్టా ఫర్ ఎగ్జాంపుల్ 22,300 అన్నమాట. 22,300 కాల్ ఆప్షన్‌లో డెల్టా అనేది ఒక 50 ఉంది. 50 ఉంది. మనకు ఇది ఎన్ని పాయింట్లు వెళ్ళింది? ఇంచుమించు వెళ్తదని ఒక టార్గెట్ 60 అన్నమాట. 60 పాయింట్స్ వెళ్తుంది అని అనుకుంటాం. కాబట్టి డివైడెడ్ బై 100తో చేయాలి. 100తో చేస్తే 0, 0 క్యాన్సిల్, 0, 0 క్యాన్సిల్. 5 6 30 అంటే 30 పాయింట్స్ వెళ్తదన్నమాట. 30 పాయింట్స్ వెళ్తుంది. అంటే పైన 30 పాయింట్స్ వెళ్తుంది. స్టాప్ లాస్ కూడా మనము మినిమం 10 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటది. స్టాప్ లాస్ కూడా ఇలా కాలిక్యులేషన్ చేసుకొని స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ ఎంత 22 కాబట్టి 22 డెల్టా ఎంత 50 అనుకో 100 0 0 5 ఒకట్ల 5 5 2 10 2 11 22 అంటే మనకు 11 పాయింట్స్ స్టాప్ లాస్ అన్నమాట. 11 పాయింట్స్ స్టాప్ లాస్ టార్గెట్ 30 అన్నమాట. అంటే 30 పాయింట్లు టార్గెట్ అవుతుంది స్టాప్ లాస్ అనేది
11 పాయింట్స్ అవుతుంది. 22,300 కాల్ ఆప్షన్ తీసుకుంటే ఇలా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో ఈ విధంగా ఇందాక ఎంటర్ గుర్తు ఉంది కదా మీకు ఆల్రెడీ. ఇప్పుడు మనకి ఇది లోపల బయట క్లోజ్ అవ్వట్లేదు కాబట్టి, లోపల క్లోజ్ అయింది కాబట్టి, బయింగ్ స్ట్రెంత్ ఉంది కాబట్టి మాక్సిమం మళ్ళీ వెనకలకెళ్ళి మళ్ళీ బ్యాక్ తీసుకొని మళ్ళీ ముందుకు వస్తాయి కాబట్టి మనము ఎంటర్ అనేది ఇది ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ చూస్తాం. సైకాలజీ క్యాండిల్ సైకాలజీ కూడా చూడాలి. ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్. సో ఇది ఆమర్. సో ఇది వచ్చి స్పిన్నింగ్ టాప్ అన్నమాట. సో మనం ఏం చేసుకుంటాం ఆమర్ కాబట్టి ఈ క్యాండిల్ పైన క్లోజ్ అయిన తర్వాత అప్పుడు మనం ఇక్కడ ఎంటర్ తీసుకుంటే ఒక 30 పాయింట్స్ మనం గెయిన్ చేయగలిగాం. ఇది తక్కువ ప్రాఫిటబుల్ గా చేసుకోగలిగాం అన్నమాట. నెక్స్ట్ అగైన్ ఇక్కడ కూడా చూడండి మళ్ళీను ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా ఇంచుమించు సేమ్ పాయింట్స్ అన్నమాట. ఆఫ్టర్ ఇది ఒక హెమ్ బటన్ ఫామ్ చేసింది వెంటనే క్లోజెస్ చూడండి. ఇక్కడ కూడా ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ ఇక్కడ కూడా చూడండి ఒక్కసారి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఈ రెండు క్యాండిల్స్ ఓకే. ఈ రెండు మనకు ఈ తర్వాత ఎంటర్ అనుకున్నాం కాబట్టి ఎంటర్ తీసుకున్నాం. బట్ ఇక్కడ వచ్చి చిన్నదే ఎంటర్ వచ్చింది. స్టాప్ లాస్ లో అయితే ఇట్ అవుతుంది ఇంచుమించు. ఇక్కడ మనం ఎంటర్ తీసుకున్నా ఇక్కడ ఒక 10 రూపీస్ ఇలా ప్రాఫిటబుల్ వెళ్ళి మళ్ళీ వేగన్ బయటకు వచ్చింది. సో అదనమాట మనకి. ఎందుకంటే ఇది లాస్ట్ మూమెంట్ ఆఫ్ ఏదైనా సరే 9:15 నుంచి 9:15 నుంచి 12 o'clock అనమాట. 12 గంటల నుంచి 9:15 నుంచి 12 గంటల వరకు మనకు కరెక్ట్ ఎంట్రీస్ దొరుకుతాయి అనమాట. అప్పుడు మనం తీసుకుని కరెక్ట్ గా చేయాలి. ఓకే ఫ్రెండ్స్, చూస్తారు కదా ఈ విధమైనటువంటి ట్రేడ్. అదే ఓకే. ఇక్కడ నేను ఈ రోజు ఎంట్రీ మీకు చెప్పలేదు కదా ఎలా తీసుకున్నానంటే, ఈ రోజు నేను ఈ 2 క్యాండిల్స్ కి వదిలేసా. 2 క్యాండిల్స్ కి నేను వదిలేసి నేను ఇక్కడ ఎంటర్ తీసుకున్నాను. తీసుకుంటే 5,000 ప్రాఫిట్ వచ్చింది. సో మళ్ళీ నేను ఏం చేశానంటే రాంగ్ చేయడం వల్ల ఇక్కడ వచ్చింది. ఇక్కడ వాళ్ళు రావడం వల్ల నాకేమో తగ్గు వచ్చింది. అంటే లాస్ లోకి వెళ్ళాను. సో అలా లాస్ లోకి వెళ్ళాను కాబట్టి నేను ఏం చేశానంటే మళ్ళీ వెయిట్ చేసి ఇక్కడ తీసుకున్నాను. ఇది డబ్ల్యూ పాటర్న్ కాబట్టి ఫామ్ అయ్యింది. వెయిట్ చేసి ఇక్కడ తీసుకోవడం వల్ల ఈ ప్రాఫిట్ నాకు గెయిన్ అయింది. సో అందువల్ల 5,500 అన్నమాట ప్రాఫిట్ రావడం అనేది జరిగింది. 5,500 ఇది ప్రాఫిట్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.